రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. సార్, మాకు భూగర్భ జల అన్వేషణ కోసం ఒక జియాలజిస్ట్ సార్ వచ్చాడు. అతని దగ్గర ఉన్న జియో స్కానర్స్తో సర్వే చేశాడు. కానీ పాయింట్ వేసాము, వాటర్ రాలేదు సార్, గ్యాప్స్ వచ్చాయి. కానీ అతను చెప్పినట్టుగా గ్యాప్స్ వచ్చాయి, కానీ నీళ్ళు రాలేదు సార్. ఏంటో సార్ అర్థం కాలేదు అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటారు. అయితే జియాలజిస్ట్తోనే రైతులు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. సార్, ఖచ్చితంగా మా దాంట్లో నీళ్ళు ఉంటే చూపిస్తారా అంటే మేమేమంటున్నాం, ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాము. ఉండడం కోసమే కదా, ఉన్నాయా వాటర్ లేవా అని చెప్పి భూమి లోపలికి కరెంటును పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక్కొని గ్రాఫ్స్ వేసి ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మరి ఎంత లోతులో నీటి నిల్వల్ని కలిగి ఉన్న ప్రదేశం ఉంది, జలస్థరం ఉంది, ఎక్కడ బండ తగులుతుంది, బండ కింద నీళ్ళు ఉన్నాయా లేవా అనే విషయాలని తెలుసుకోవాలంటే మనం భూమి లోపలికి వెళ్ళి తొంగి చూడలేము, అది అసాధ్యం. అలాంటప్పుడు జియో స్కానర్స్ మీద డిపెండ్ అయ్యి మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి జియాలజిస్టులు అంటే హైడ్రోజియాలజిస్టులు ప్రతి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న జియాలజిస్టులు ఉంటారు. అనుభవం ఉంటుంది వాళ్ళకి, ఎలాంటి మట్టిలో నీళ్ళు వస్తుంటాయి, ఎలాంటి రాళ్ళ నీటి నిల్వల్ని కలిగి ఉంటాయి, ఎంత లోతులో నీరు లభిస్తుంది. మరి భూమి మీద లభించే 3% మంచినీటిలో 1% నీరు మాత్రమే భూమి లోపల బండరాలలో దాగి ఉంటుంది. అది కూడా గ్రనైట్ ఏరియాలో ఎస్పెషల్గా ప్రత్యేకంగా 250 ఫీట్లు దాటిందంటే నీరు వచ్చే అవకాశం ఉంటుంది. నేను గడిచిన 2024 నవంబర్ నెలలో ఒక 10 బోర్లు వేపిస్తే అందులో 8 బోర్లు సక్సెస్ అయ్యాయి. 8-5 రెండించులు పడ్డాయి, మిగతా 3 ఇంచు నుండి ఇంచున్నర మధ్య వచ్చినాయి. ఇప్పుడు నేను ఈ వీడియోతో పాటుగా ఒక వీడియో సైడ్లో పెట్టి చెప్తా, చూడండి. అది భూమి లోపల సాయిల్ ప్రొఫైల్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత హైలీ వెదర్ జోన్ వస్తుంది. హైలీ వెదర్ జోన్లో అంటే అది 60 నుంచి 120 ఫీట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. హైలీ వెదర్, సెమీ వెదర్డ్ ఆ జోన్లో వాటర్ పడే అవకాశం ఉంటుంది, ఎక్కువగా గ్రనైట్ ఏరియాలో. ఎందుకంటే ఉష్ణోగ్రత, సూర్యకిరణాలు భూమి మీద పడ్డ తర్వాత ఎక్కువ వేడి వస్తుంటుంది. అప్పుడు బండలు బగులుతుంటాయి, మట్టి రాళ్ళు వెదరింగ్ అవుతుంటాయి, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. కన్ఫైన్డ్ అక్విఫర్, అన్కన్ఫైన్డ్ అక్విఫర్స్ అని ఉంటాం. అక్విఫర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అక్విఫర్, అక్విక్లూడ్, అక్విటాడ్, అక్విఫ్యూజ్ అని. అది ఒక్కొక్క మట్టి ఉన్న దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక దగ్గర తక్కువ లోతులు నీళ్ళు పడతాయి, ఒక దగ్గర లోతులు నీళ్ళు పడతాయి. లోతు అంటే అట్లా అని చెప్పి 250 ఫీట్ల తర్వాత ఎక్కువైతే పడే అవకాశం ఉండదు. పడ్డా కూడా అది ఎక్కువ శాతం నిల్వ ఉండదు. మనకు బోర్ వేసినప్పుడు